ఒక్క నిమిషం వస్తా వస్తా దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు మై హస్బెండ్. నాకు బాగా నచ్చిన టాప్తో స్టార్ట్ చేద్దాం. ఏంటి అబ్బా, ఆస్ట్రేలియా వాళ్ళు కాదు అసలు, ఇవన్నీ దొంగ మాటలు కలిసి మర్చిపోయే రాజా. 280 రూపీస్ పడింది. 1 అయింది గైస్. యాక్చువల్లీ అర్ధరాత్రి 1 అయింది. నా అప్పుడు బాయ్ కాదు, నిద్ర వస్తుందా రాజా? బాగుంటుందా కార్తిక? అందం అవ్వ, నేను ఎక్స్పెక్ట్ చేసా. రాజా ప్లీజ్ రాజా, అట్లే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అట్లే గురకబడుతున్నావా? చాలా మంది కింద కనిపెట్టేసి అక్క అన్న పక్క నుంచి గురకబడుతున్నాడు కదా అని పెడుతున్నాడు. రాజా పడుకోకు రాజా, ఒక 2 minutes నేను వాయిస్ ఓవర్ చెప్పేసుకుంటా. స్టిక్కర్ 5-6 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చాడనమాట. షూ ర్యాక్ కాకుండా మేము దీనికి యూజ్ చేసుకుంటున్నాం అనమాట. 330 రూపీస్కి వచ్చింది నాకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీషోలో ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను అనమాట. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా డ్రెస్సెస్ లేకపోతే దాని గురించే కాదు, ఇంకా వేరే కూడా కొన్ని యూస్ఫుల్ అనేవి తీసుకున్నాను. కుర్తీ, షర్ట్ అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఒక డబ్బా, అట్లాంటివి తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ 2 అన్బాక్సింగ్ అయిపోయినాయి, యూస్ కూడా చేసేస్తున్నాము. అదేంటి అని నేను యాడ్ చేస్తాను. ఒకటేమో అదేంటి మనం చేసాం, చిన్న బీరువా లాంటిది, షూ ర్యాక్. నువ్వు మాట్లాడవేంటి? షూ ర్యాక్ లాంటిది. అది నాకు ఆ రోజు వీడియో తీయడం కుదరలేదనమాట. సో అది ఆల్రెడీ మేము ఫిక్స్ చేసేసాం. ఇంకొకటేమో వినాయకుడిదిను శివుడిది విగ్రహాలు తీసుకున్నాం, అది కూడా అన్బాక్సింగ్ చేసేసాం అనమాట. సో ప్రస్తుతానికి ఉన్నవి నేను చూపిస్తాను, ఏమేమి తీసుకున్నా, ఎంతెంత కాస్ట్ పడిందని చెప్పి. ఇది ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ నాకు బాగా నచ్చిన టాప్తో స్టార్ట్ చేద్దాం. అయ్యో ఆల్రెడీ వేసుకొని చూసా, అందుకే తిప్పి ఉండింది. ఒక్క నిమిషం గైస్. డైలాగులు కావాలని వీడియో రికార్డులో ఉందని గైస్. ఇది ఒక నిమిషం, ఒక 2 minutes. ఎందుకు రాజా ఆటోలోకి పెట్టుకుంటావు వద్దాక? ఏంటి అబ్బా, ఆస్ట్రేలియా వాళ్ళు కాదు అసలు, ఇవన్నీ దొంగ మాటలు గైస్. ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్. అయ్యయ్యో, కొరియన్ చూడను. ఓకే రాజా, ఇది ఎంత అది మర్చిపోయే రాజా. 280. ఓకే గైస్, సారీ. యాక్చువల్లీ ఇది కొరియన్ డ్రామా వాళ్ళలో వేసుకుంటారు కదా, అట్లాంటి టైప్ అనమాట ఈ టాప్. జీన్స్ మీదకి వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. నేను ఇది వేసుకున్నాక సైడ్ పిక్ యాడ్ చేస్తాను. ఇదైతే 280 రూపీస్ పడింది కాస్ట్. జనరల్గా మనం మీషోలో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీరు ఆల్ రిటర్న్స్కి ఒక రేట్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ డ్యామేజ్డ్ రాంగ్ అయితే ఒక రేట్ ఉంటుంది అనమాట. సో అది సెలెక్ట్ చేసుకొని అండ్ ఆల్సో పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లో పే చేసేస్తే మీకు ఈ రేట్కి వస్తుంది. 280 ఆ కాస్ట్ అలా వస్తుంది అనమాట. లేకపోతే 300 320 అలా పడుతుంది. ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదైతే కొరియన్ స్టైల్లో ఉండే టాప్ లాంటిది అనమాట. జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. నేనైతే ఎక్సెల్ సైజ్ తీసుకున్నా, ఫిట్ కూడా బాగానే ఉండింది అనిపించింది. నార్మల్గా బ్రాండ్ అయితే ఏజియో అట్లాంటి వాటిలో తీసుకుంటే మనకి బ్రాండ్ ఏ సైజ్ అయితే ఉంటుందో అది పర్ఫెక్ట్ సైజ్ తీసుకోవచ్చు. బట్ మీషోలో ఏంటంటే బ్రాండెడ్ కాదు కాబట్టి ఒక సైజ్ ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇదైతే ఈ టాప్ క్వాలిటీ అయితే చాలా బాగుండింది. నేను వేసుకున్న తర్వాత ఇక్కడైతే యాడ్ చేస్తాను. కాస్ట్ ఆఫ్ 280 రూపీస్ పడింది అనమాట. ఇదికోండి. ఇవి వచ్చి కూడా చాలా డేస్ అయింది. నాకు కావాల్సినవి ట్రై చేసేసి
పక్కన పెట్టి మళ్ళీ దీంట్లో ఇట్లాంటి వాటిల్లోనే పెట్టి ఉంచాం మీకోసం చూపించడానికి. సో అది సారీ గైస్, ఇది 250 రూపీసే పడింది, 280 రూపీస్ కాదు, 250 రూపీస్ పడింది అనమాట. సో అది కొన్నేమో రిటర్న్ పెట్టేశాను, నాకు నచ్చలేదు క్వాలిటీ, అవైతే రిటర్న్ పెట్టేశాను. నాకు నచ్చిన టాప్స్ ఎజియోలో అండ్ ఆల్సో మీషోలో కూడా చెక్ చేసుకొని దేంట్లో తక్కువ ఉండిందో దాంట్లో పెట్టుకొని క్వాలిటీ కూడా చెక్ చేసుకున్న తర్వాత నాకు నచ్చినవి రిటర్న్ పెట్టేశాను అనమాట. మళ్ళీ ఎజియోలో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇదైతే మన ఫస్ట్ టాప్, ఇది నాకు బాగా నచ్చింది నేను పెట్టిన అన్నిటిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట. ఇది కొంచెం అనార్కలి టైప్లో ఉంటుంది, అంటే కంప్లీట్ అనార్కలి కాదు, అంత ఇదైతే రాదనమాట, కింద సింపుల్గా వస్తుంది. యాక్చువల్లీ ఇదే సేమ్ మోడల్ టాప్ నేను ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను. మనకి వెన్ వీ హ్యాడ్ 10K సబ్స్క్రైబర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు వర్షం పడుతుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళడానికి అలాంటి ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను అనమాట. సో ఇది నేను యాక్చువల్గా సేమ్ టాప్ ఇంతే, ఇదిగోండి, ఇది కైండ్ ఆఫ్ సిల్క్ అనమాట. సో ఇట్లా వస్తే ట్రాన్స్పరెంట్గా వస్తాయి హ్యాండ్స్. సో లోపల లైనింగ్ కూడా ఉండింది. సో జనరల్గా ఈ క్లాత్ చూస్తే మనకి కొంచెం మండుతుందేమో అనుకుంటాము, అట్లా ఏం లేదు. నేను ట్రై చేశాను, నాకు నచ్చి ఇంకా ఉంచేసాను అనమాట రిటర్న్ పెట్టకుండా. సో అది దీని కాస్ట్ కూడా అప్రాక్సిమేట్గా 280 రూపీస్ పడింది. 280 జనరల్గా మనకి మీషోలో చూపించేటప్పుడు 330 రూపీస్ అలా ఉంటుంది. మీరు అన్నీ అప్లై చేసుకొని పేమెంట్ చేసేస్తే మీకు 280 ఆ కాస్ట్కి వస్తుంది అనమాట. ఇది కూడా నేను వేసుకున్న తర్వాత ఇక్కడైతే యాడ్ చేస్తాను. క్వాలిటీ బాగుండింది ఆ కాస్ట్కి, జనరల్గా ఆ కాస్ట్కి క్వాలిటీ బాగుండింది అనమాట. సో నాకు సేమ్ టాప్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు సైజ్ తెలుసు కాబట్టి నేనైతే ఎల్ఏ పెట్టుకున్నాను. దీంట్లో కరెక్ట్గా ఫిట్ బాగుండింది. సో అది చూసుకోండి, డ్యామేజ్లు ఏమైనా వస్తే మనం రిటర్న్ చేసేయడానికి ఉంటుంది. మనకి పక్కా కాన్ఫిడెంట్ ఉంటేనే మనం రాంగ్ ఆర్ డిఫెక్టివ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కాస్ట్ తగ్గుతుంది. లేదు కొంచెం అటు ఇటుగా డౌట్ ఉండింది అంటే మనం పెట్టిన దాని మీద మీరు బెటర్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా అయినా ఆల్ రిటర్న్సే పెట్టుకోండి మీషోలో. సో ఇది సెకండ్ టాప్ అనమాట. ఓవర్ యాక్షన్ చేయకు. వన్ అయింది గైస్. యాక్చువల్లీ అర్ధరాత్రి 1 అయింది. బికాజ్ మార్నింగ్ మాకు అసలు కుదరట్లేదు అనమాట ఈ మధ్యలో. అందుకే ర్యాపోలో కూడా 2 డేస్కి ఒక్కసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము ఇద్దరం అంటే వేరే పనుల మీద బిజీగా ఉన్నాం. మాకైతే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో దాంట్లో పనిలో ఉన్నా. రాజాకి గుంటూరులో ప్రాజెక్ట్ పడింది. పాపం తనకి అప్ అండ్ డౌనే చాలా కష్టంగా ఉండింది అనమాట. సో అందుకే కొంచెం తక్కువగా అప్లోడ్ చేస్తున్నాం. ర్యాపోలో 2 డేస్కి ఒకసారి అయితే అప్లోడ్ చేస్తున్నాం అంతే. బట్ ఇప్పుడు కొంచెం ఆ టైమింగ్స్కి ఆ కొత్త ప్రాజెక్ట్స్కి వాటికి సెటరేట్ అవ్వడానికి కొంచెం ఒక 1 వీక్ గ్యాప్ టైం పట్టింది. అందుకనే లేట్ అయింది. ఇప్పుడు కొంచెం మెల్లగా స్లోగా దానికి సెటిల్ అవుతున్నాం అనమాట. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు కూడా 1కి మెలకుగా ఉండి ఇవన్నీ ముందు వీడియోస్ తీసేసుకుంటే ఎడిటింగ్ నేను మెల్లగా కార్లో కూర్చొని అయినా చేయొచ్చు, బండి మీద వెళ్తూ అయినా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కాబట్టి సో ఫస్ట్ అయితే వీడియోస్ తీసేసుకొని పెట్టుకుందామని చెప్పి ఒక 2 డేస్ నిద్ర అయితే సాక్రిఫైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు టైం 1 అయింది. ఓవరాల్గా ఈ షూట్ అయ్యేపటికి ఈజీగా 1:32 అవుతుంది. దీంతోపాటు ఇంకొకటి కూడా రికార్డ్ చేసేసాం అనుకోండి 2 అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ దాన్ని బట్టి. సో అందుకనే లేట్ అవుతున్నాయి అంతే విషయం. సో ఈ టాప్ వచ్చేసి నా అప్పుడు బాయ్ కాదు. సో ఇదైతే 280 రూపీస్ పడింది అనమాట. క్వాలిటీ బాగుండింది. ఇది నేను వేరే యాప్లో కూడా చెక్ చేశాను. సో అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండింది అనిపించింది. ఫస్ట్ అయితే మీషోలో ఆర్డర్ చేసి క్వాలిటీ బాగోకపోతే రిటర్న్ చేసి వేరే యాప్ నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఈ కాస్ట్కి ఈ క్వాలిటీ బెస్ట్ అనమాట. నేను డ్రెస్ కోడ్స్ ఉంటాయి కదా అవన్నీ నేను యాడ్ చేస్తాను. కానీ ఎగ్జాక్ట్ కోడ్ పెట్టినా కూడా కొంతమంది రాంగ్గా వెళ్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనకి కామెంట్స్లో లింక్స్ వర్కౌట్ అవ్వవు. సో డిస్క్రిప్షన్లోనే ఇవ్వాలి. సో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ పింక్ షర్ట్ వచ్చేసి నేను 180 రూపీస్కి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ పెట్టినప్పుడు నాకు చాలా డౌట్ ఉండింది ఇది అసలు సరిపోతుందా లేదా లేకపోతే ఏంటి అని చెప్పి. నేనైతే ఎక్సెల్ సైజ్ తీసుకున్నా.
యాక్చువల్ సేమ్ కలర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా వచ్చింది, సేమ్ కలరే వచ్చింది. నిద్ర వస్తుందా రాజా? సో ఇదిగోండి, చూపించు. సో ఎగ్జాక్ట్గా నాకు మీషోలో ఏ కలర్ చూపించారో సేమ్ అదే కలర్ వచ్చిందనమాట. ఆ కాస్ట్కి ఇది చాలా బెస్ట్ నన్ను అడిగితే. అండ్ క్వాలిటీ వచ్చేపటికి ఓకే, మనం 7 అట్లా ఇవ్వచ్చు. నాట్ మంచి సూపర్ క్వాలిటీ ఏం కాదు, బట్ ఆ కాస్ట్కి తగ్గ క్వాలిటీ ఇది. జీన్సెస్ మీద వాటి మీద చాలా బాగుంటుంది, కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఇది నేను తీసుకున్నాను. ఇది ఎట్లా ఉండింది ఏంటంటే నేను ఎట్లాగో సైడ్ యాడ్ చేస్తాను కాబట్టి మీరు ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ సో అది బాగుంటుందా? సో అదే అనమాట. రెడ్డా కాటికా అందం అవ్వ, నేను ఎక్స్పెక్ట్ చేసా. అమ్మా పూజపమ్మా, ముచ్చట్లు చేయొద్దు రాజా. రాజా గైస్, యాక్చువల్లీ ఇది నేను ఎందుకు తీసుకున్నాను చెప్తా. ఇది సేమ్ ఇంతకుముందు ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ పిల్లోడు పాడు చేసేసాడు, సో అందుకని చెప్పి ఆఫర్లో వచ్చిందనమాట. ఈ 2 కలిపి 90 రూపీస్కి వచ్చినాయి. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇదిగోండి, ఓకే, దీంట్లో మనకి కావాల్సింది ఐస్ క్యూబ్లా అవుతుంది కదా, ఐస్ క్యూబ్లో అవుతుంది అనమాట. సో మీరు సపోజ్ దీంట్లో అలోవెరా జెల్ కానీ, రోజ్ వాటర్ కానీ, రోజ్ పెటల్స్ కానీ, లేకపోతే పపాయా జ్యూస్ కానీ, టమాటా ఇట్లాంటివి ఏమైనా వేసి ఇక్కడ ఒక లిడ్ ఉండిద్ది, ఆ లిడ్ క్లోజ్ చేసేసి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఐస్ క్యూబ్లా అవుతుంది. ఐస్ రోలర్ లాగా చక్కగా ఫేస్కి మసాజ్ చేసుకోవచ్చు. సో దానికి బెనిఫిట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట. కానీ విషయం ఏంటి అంటే మాకు పాతది కదా ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్ పాపం, దానికి ఇది ఐస్ కట్టట్లా. అంటే ఇది చాలా మందంగా ఉంది గైస్. నార్మల్గా ఉండే ఐస్ క్యూబ్ కంటే ఇది చాలా మందంగా ఉంటుంది కాబట్టి అంత ఏమంటారు రాజా, ఐస్ ముక్కలు అవ్వట్లా. దాంట్లో ఐస్ గడ్డ అవ్వకుండా వాటర్ లాగే ఉంటుంది. సో అది మేము చెక్ చేసిన తర్వాత అనవసరంగా తీసుకున్నా అనిపించింది, కానీ ఎనీవేస్ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సో అందుకనే 2 కలిపి 90 రూపీస్కి వస్తున్నాయి. ఇట్స్ బెస్ట్ ప్రైస్ నన్ను అడిగితే. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుండింది. సో వీటి లింక్స్ కూడా నేను ఇస్తాను. అంతే ఈ వీడియో, బాయ్ బాయ్ రాజా. ప్లీజ్ రాజా, నిజంగానే వాళ్ళు అంతే ఈ వీడియో బాయ్ బాయ్ అయిపోయిందేమో అనుకుంటారు. ఇది రాగానే నువ్వేమన్నావు చెప్పు? ఏంటి పూజ చెత్తంతా పెడతావు నువ్వు అన్నావు. అప్పుడు నేనేమన్నా చెప్పు? నాకు ఇయర్ రింగ్స్ బాగా ఎక్కువైపోయినాయి రాజా, అందుకనే చెప్పి తీసుకున్నా అని చెప్పా కదా. ఓకే, ఇదేంటంటే నేను జ్యువెలరీ సెట్ అనమాట. మనకి కావాల్సి రాజా, నువ్వు అట్లే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అట్లే గురకబెడుతున్నావా? చాలామంది కింద కనిపెట్టేసి అక్క అన్న పక్క నుంచి గురకబెడుతున్నాడు కదా అని పెడుతున్నారు. నేను ఎప్పుడు చెక్ చేసుకున్నాను తెలుసా? ఆఫీస్లో ఉండి ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయా అని చూస్తే మెల్లగా గో అని వస్తుంది. ఎప్పటికప్పుడు గైస్ నాకేమో ఇద్దరు ఏసీ రూమ్లోనే ఉండాలి. ఆ రూమ్లోకి వెళ్ళి వేరే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి చేసాం అనుకోండి, వేరే పెద్దగా సౌండ్ వస్తుంది, ఏదో గుహలో ఉండి చెప్పినట్టు వస్తుంది వాయిస్ ఓవరు. సరే ఇక్కడే ఉండి రాజా పడుకోక రాజా ఒక 2 minutes నేను వాయిస్ ఓవర్ చెప్పేసుకుంటా అంటానా, సరే అని అంటాడు. నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయగానే వెంటనే ఇట్లా తిరగగానే గురక పెట్టేస్తాడు గైస్. అందుకే మీకు ఆ గురక సౌండ్ వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్. ఎవరికైనా నిద్ర సరిగ్గా లేదనుకోండి అట్లా గురక వస్తూ ఉంటుంది. ఎనీవేస్ ఇది నేను జ్యువెలరీ కోసం తీసుకున్నా. జ్యువెలరీ అంటే నాకు అదే ఇయర్ రింగ్స్ కోసం తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది మొత్తం 36 కంపార్ట్మెంట్స్ అంట, 36 గ్రిడ్స్ ఉంటాయి. సో మీకు ఇలా లాంగ్గా కావాలంటే లాంగ్గా ఉంచుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు ఇట్లా కావాలి అంటే, సో మీరు ఇట్లా సపరేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా
రాజా అవసరం రాజా. సో ఇట్లా కావాలంటే ఇలా మనం గ్రిడ్స్లా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాస్ట్ ఆఫ్ 140 రూపీస్ పడింది నాకు. సో ఇది చూడండి నా ఇయర్ రింగ్స్ ఎలా పెట్టాను. సారీ, ఇదిగో ఇక్కడ చూపించు. ఇలాంటి దాంట్లో పెట్టా, అది కూడా విడివిడిగా పెట్టా. సో అందుకని నాకు బాగా ఇదేంటిది టైం, అందుకని చెప్పి నాకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పి తీసుకున్నా. ఆ కాస్ట్కి చాలా అంటే చాలా బాగుండింది, నాకు బాగా నచ్చింది. మీకు హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది కాస్ట్ ఆఫ్ 140 రూపీస్ పడింది. ఇది నేను ఇయర్ రింగ్స్ సర్దేటప్పుడు నేను మీకు సపరేట్గా వీడియో చూపిస్తాను. సో మనకి లోపలైతే ఇట్లా ఇచ్చారు చూడండి, ఇలా ఇచ్చారనమాట. జ్యువెలరీ పెట్టుకోవాలంటే చిన్న చిన్న కంపార్ట్మెంట్స్లా చేసుకోవచ్చు. ఆరెల్స్ పెద్దవి ఏమైనా చైన్స్ లాంటివి పెట్టుకోవాలంటే కొంచెం మీడియం సైజు ఆరెల్స్ లార్జ్ సైజ్ కంపార్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్, మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. బట్ బాక్స్ క్వాలిటీ అయితే బాగుంది, అందుకే తీసుకున్నాను నేను. ఇప్పుడే కదా బాగుందన్న, పట్టట్లేదేంటి. మీషో అని చెప్పి ల్యాప్టాప్లో పెట్టాను. చా ఎందుకు రాజా పాపం అలా అంటావు. ఇదంతా చెత్తేసుకోవడానికి ఉపయోగపడదాం. ఓకే గైస్, ఎవరికి చెప్పక్కర్లేదు. ఇది చూసావు, అన్నీ తిరగబెట్టే పెట్టాం. నేను అన్నీ ట్రై చేశాను గైస్, అన్నీ ట్రై చేసి నాకు ఓకే అనుకున్న తర్వాతే ఉంచాను. అందుకే తిరగబెట్టి పెట్టామన్నమాట. ఏమనుకోకండి, కొంచెం టైం వేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ నాకు ఒక్క నిమిషం, యాక్చువల్లీ నాకు ప్రైజులు గుర్తులేదు, అందుకే చెప్పు. అయ్యా వస్తా వస్తా, దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు మై హస్బెండ్. ఎందుకు రాలేస్తుంది తెలుసా బిందు? అయ్యో వద్దులు. యాక్చువల్లీ బిందు పాట పాడి పంపించింది, పాట రాశానని చెప్పి. అప్పటి నుంచి రాజా దాన్ని తెగ ట్రాల్ చేస్తూనే ఉన్నాడు. బట్ షీజ్ అ వెరీ గుడ్ ఎట్ లిరిక్స్ మంచిగా రాసింది. ఎనీవేస్, ఈ టాప్ వచ్చేసి 234 రూపీస్ పడింది అనమాట. ఈ టాప్ మీరు చాలామంది చూసే ఉంటారు. సో ఇది టాప్ క్వాలిటీ. ఇది సేమ్ నేను వేరే యాప్లో చెక్ చేసి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండింది అని చెప్పి సేమ్ మీషోలో పెట్టిన తర్వాత, రాజా ఆవలించుకు రాజా. సో మీషోలో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఫస్ట్ ఆర్డర్ చేశాను. మీషోలో క్వాలిటీ బాగుండింది, నాకైతే బాగానే ఉండింది అనిపించింది. 230 రూపీస్కి ఇంత మంచి టాప్ బెస్టే అనిపించింది. జీన్స్ మీద వాటికి చాలా బాగుంటుంది. ఇక్కడ నడుం దాకా ఉండిన దానికి మనకి కొంచెం లోపల లైనింగ్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత కింద నుంచి మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. సో జీన్స్ మీదకి వాటికైతే చాలా బాగుంటుంది కంపారిటివ్లీ లెగ్గిన్ వాటి మీద కంటే. సో ఇది వచ్చేసి 234 రూపీస్ అనమాట. ఇది కూడా నేను ఆల్ రిటర్న్స్ పెట్టుకున్నా, నాకు ఎందుకంటే ఈ టాప్ మీద నమ్మకం లేదనమాట. సో అందుకని ఆల్ రిటర్న్స్ పెట్టుకొని నేను తర్వాత పే చేసింది, అదే ఆన్లైన్లో పే చేయడం వల్ల 234 రూపీస్ పడింది. సో అది క్యాష్ ఆన్ డెలివరీకి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్. పర్లే రాజా, అప్పుడప్పుడు నా కంట్లు తోమడంలో హెల్ప్ చేస్తున్నాక. సో గైస్, ఇది వచ్చేసి నేను ఫుల్గా ఓపెన్ చేయట్లేదు, దీన్ని నేను సపరేట్గా వీడియో చేస్తాను. బికాజ్ ఇప్పుడు ఇది ఫుల్గా ఓపెన్ చేస్తే మళ్ళీ మనం ఏమంటారు పెట్టుకోలేమన్నమాట. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ స్టిక్కర్, ఓకేనా? ఇది ఫ్రిడ్జ్ స్టిక్కర్ అనమాట. దీని కాస్ట్ ఎంత పడిందో చెప్తా వెయిట్. ఎందుకంటే మా ఫ్రిడ్జ్ పాతది, రాజా వాళ్ళ ఎవరు అక్క వాళ్ళు ఇచ్చారు, చెప్పు. మాన్సక్ వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. సో అందుకని మేము ఎట్లాగో ఇప్పుడు ఫ్రిడ్జ్ అవన్నీ అసలు మాకు సామానమే లేదు, ఈ ఒక్క బెడ్ తప్ప. సో ఇప్పుడు అవన్నీ మేమేం కొనట్లేదు కాబట్టి మాన్సక్ వాళ్ళు భలే టైంకి ఇచ్చారు. కరెక్ట్గా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక 10-15 డేస్లో అనగా భలే ఇచ్చారు. వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనమాట. బట్ ఈ ఫ్రిడ్జ్ కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది, నన్ను నమ్మండి. మేము రోజు కూలింగ్ వాటరే తాగుతున్నాం. సో ఇది వచ్చేసి 137 రూపీస్ పడింది గైస్ ఫ్రిడ్జ్కి. యాక్చువల్లీ ఆ ఫ్రిడ్జ్ ఇంటర్నల్గా బాగా మంచిగా క్లీన్గా ఉంది, మంచిగా పనిచేస్తుంది, ఫుల్ కూలింగ్ ఎక్కుతుంది. కాకపోతే ఏంటి అంటే ఎక్స్టర్నల్గా కొంచెం పాడైంది. ఎప్పటి ఫ్రిడ్జ్ కాదు, ఎప్పటిదో ఫ్రిడ్జ్ అనమాట. అది చిన్న ఫ్రిడ్జ్, బుడ్డ ఫ్రిడ్జ్ ఇంత ఉంటుంది. సో అది
ఎక్స్టర్నల్గా కొంచెం పాడైంది. ఆబ్వియస్గా ఏ ఫ్రిడ్జ్ అయినా ఎంత కేర్ తీసుకున్నా ఎక్స్టర్నల్గా పాడైపోతుంది. సో దానికోసం అని చెప్పి నేను ఇది ఫ్రిడ్జ్ది స్టిక్కర్ అయితే పెట్టానమాట. ఇదే కలర్లో ఉంటుంది మా ఫ్రిడ్జ్. కొంచెం కొంచెం డార్క్ ఆర్ లైట్, దీని మీద కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది అనమాట. సో కొంచెం మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ స్టిక్కర్ పెట్టా. ఇది 137 రూపీస్ పడింది. పెద్దగానే వచ్చింది. ఇదిగోండి, ఎక్కువే కదా, సరిపోతుంది కదా. సో సరిపోతుంది, ఫ్రంటే కదా, మనం బ్యాక్ ఏమీ వేయము. సో ఫ్రంటే కాబట్టి ఇది సరిపోతుంది. 137 రూపీస్కి అట్లా వచ్చిందనమాట. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే రాజా ఫోన్ అక్కడ పెట్టేసి నిద్రపోతాడు. ఇంకా నిద్ర వస్తుంది పాపం. ఇవే అనమాట నేను తీసుకునేవి మీషో నుంచి. ఇవి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి. అవి నేను ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేస్తాను. అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నా. 100 రూపీస్కో 130 రూపీస్కో 150 రూపీస్కి ఒక శివుడిది ఒక విఘ్నేశ్వరుడిది కలిపి వచ్చిందనమాట. వాటికి ధూప్ స్టిక్స్ కూడా వచ్చినాయి. ఒక రెడ్ ధూప్ స్టిక్ ఒకటి, ఇంకొకటి బ్రౌన్ కలర్ ధూప్ స్టిక్స్ అయితే వచ్చినాయి అనమాట. కాకపోతే అవి మనం దాని మీద పెట్టి వెలిగిస్తాం కదా, వెలిగించగానే కిందకి ఒక వాటర్ ఫ్లో లాగా వస్తాయి, వాటర్ ఫాల్ లాగా. బాగుండింది అది చూడటానికి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, ఆ ధూప్ స్టిక్స్ వాళ్ళు పంపించారు కదా, అది స్మెల్ చాలా చండాలంగా ఉండింది. ఏదో మాడిపోయిన స్మెల్లా ఉంది. అవి కాకుండా వేరేవి మనకి నచ్చిన ధూప్ స్టిక్స్ పెడితే వర్కౌట్ అవ్వవు. ఓన్లీ వాళ్ళు ఇచ్చినవి పెడితేనే వర్కౌట్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే దానికి కింద హోల్ ఉందన్నమాట. సో అందుకని అవి ఒకటి తీసుకున్నాను నేను. కాస్ట్ ఆఫ్ 2 కలిపి 150 రూపీస్ పడినాయి అవి. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఏంటి అంటే మేము కబోర్డ్లో పెట్టాము. ఇదిగోండి గాయ్స్. సో ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ షూ ర్యాక్ని మేము కొంచెం, మాకు బీరువా లేదు కదా, ఇవి సరిపోవట్లేదు ఉన్నవి. సో అందుకని చెప్పి నార్మల్గా నైట్ వేరు ఇట్లాంటివి వేసుకోవడానికైతే ఇవి యూస్ చేసుకుంటున్నాము. దీనికైతే ఇట్లా ఇది కొట్టించాడు. మొత్తం 1 2 3 4 5 6 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చాడనమాట. షూ ర్యాక్ కాకుండా మేము దీనికి యూస్ చేసుకుంటున్నాం. ఇదైతే మంచి రీజనబుల్. ఇలా పెడితే నేను ఎలా కనిపిస్తున్నాను? నేను కనిపిస్తున్నానా? పైకి పెట్టు. మంచి రీజనబుల్గా ఇచ్చాడనమాట. 330 రూపీస్కే వచ్చింది నాకు. కాకపోతే రాజా ఆవేశంతో ఇగోండి జిప్పు పోగొట్టేశాడు. లేకపోతే మంచిగా ఎవరైనా జిప్ ఎలా వేస్తారు? ఇలా 2 పట్టుకొని ఇట్లా వేస్తారు, అవునా కదా? ఇలా సింగిల్ చేత్తో వేస్తే పోయిద్దా లేదా? సో అదనమాట. బాగుండింది. ఇదే కాదు, ఎంత పెద్దదైనా మనం ఒక చేత్తో పట్టుకొని వేస్తే జిప్పు పోయిద్ది. బట్ 330 రూపీస్కి క్వాలిటీ అయితే చాలా బాగుండింది. సో నాకు బాగా నచ్చింది. ఫస్ట్ అయితే నాకు బాగా హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ బీరువా కొనేదాకా. ఆయన నేను ఏంటి ఇందులో పెట్టమని చెప్పింది నేనేగా. అదేలే, మొత్తం ఫిక్స్ చేసిందంతా రాజానే. బికాజ్ అది మన వల్ల అయ్యే పని కాదు గైస్. సో అది ప్రస్తుతానికి. అంటే నువ్వు తమ్ముని పిక్ తీస్తావు కదా. కూర్చో. ఆపావా? ఓకే, నన్ను చూపిస్తావా కొంచెం? సో నేను తీసుకున్నవి ఇవే అనమాట. కొంచెం కొన్ని మీషోలో చాలా అంటే చాలా. రాజా ప్లీజ్, నీకు కనిపిస్తుందా? పైకి పెట్టు రాజా. కొన్ని మీషోలో చాలా బాగుంటాయి, కొన్ని అంత బాగా ఉండవు. సో నేను బట్టలు తీసుకునేటప్పుడు మాత్రం ఈసారి నేను కంపేర్ చేసుకొని ఏది బాగుండింది, ఏది తక్కువకి వస్తుంది అని కంపేర్ చేసుకొని తీసుకుంటున్నాను. సో అది మీరైతే డ్రెస్సులు పెట్టుకునేటప్పుడు నా సజెషన్ ఏంటంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఒకవేళ మీకు ఆ డ్రెస్ మీద కాన్ఫిడెంట్ ఉండి మీరు బయట ఎవరినైనా చూసి ఓకే ఇది క్వాలిటీ ఖచ్చితంగా ఇలాగే వస్తుందంటే, నేను ఇచ్చే సెకండ్ టిప్ ఏంటంటే ఆల్ రిటర్న్స్ పెట్టుకోకుండా ఓన్లీ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ అయితేనే పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక 10-20 రూపీస్ కలిసి వస్తుంది. నెక్స్ట్ దాన్ని క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టుకోకుండా ఆన్లైన్లో పే చేసేయండి. అప్పుడు మీకు 30 to 40 డిఫరెన్స్ వస్తుంది. ఓవరాల్గా వాళ్ళు చూపించిన కాస్ట్ మీద మీకు ఒక 40 to 50 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ అది 350 రూపీస్ అనుకోండి, మీకు ఇవన్నీ ఆప్షన్స్ అప్లై చేసుకుంటే 300కే వస్తుంది అనమాట. సో అట్లాంటివి అయితే యూజ్ చేసుకోండి. నేను చెప్పేది అదే. అది ప్రో టిప్. సో అంతే. ఇంకా లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బికాస్ కామెంట్లో అస్సలకే వర్క్ అవ్వవు. అండ్ కోడ్ ఇస్తున్నా కూడా నేను ఇచ్చిన కోడ్కి వేరేవి ఓపెన్ అవుతున్నాయంట. సో అందుకనే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయి ఉండిద్ది అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పటికే నిద్ర బాగా వచ్చేస్తుంది.
సో అంతే గైస్, అంతే వీడియో. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. సారీ, గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్. బాయ్.